నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, మనం నెంబర్ సిరీస్లో లాస్ట్ సెషన్లో వచ్చేసి బేసిక్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది తీసుకున్నాం. మరొక బేసిక్ మోడల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ సెషన్లో. సో మీరు గమనించినటువంటి విషయాన్ని ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్స్ అన్నప్పుడు మనకు బేసిక్ ఏమి ఉండాలి? ఎస్, డిజిట్స్ పైన అవగాహన, డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్సు, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, అలాగే స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్, వీటిని అన్నిటిని వాడడం రావాలి. ఎట్ ది సేమ్ టైం 20 ఎక్కలు రావాలి. సో సిరీస్లో బేసిక్ స్టాండర్డ్ వచ్చేటప్పుడు వాటి మధ్యలో గ్యాప్ పైన రావాలి. గ్యాప్తో పాటు కొన్ని సందర్భాల్లో వాటిని ఇంకొక అంశాలు అంటే గుణకారంతో వస్తాయా, భాగారంతో వస్తాయా, గుణకారం భాగారం చేయాలన్నా, రైట్, ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆ ఇచ్చిన సిరీస్ని బట్టి ఆ ఆలోచనకు సరైన జవాబు వెతకాలి. ఇప్పుడు మరొక ఈ సెషన్లో ఒక టైప్ ఆఫ్ మోడల్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, బోర్డు మీద ఒక క్వశ్చన్ చూడండి సార్. ఈ క్రింది అనుక్రమంలో 1458 అనున్నది ఎన్నో పదం అంటాడు. సో 1458 అనేది విచ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. సో మనకు సిరీస్లో ఇప్పటిదాకా నెక్స్ట్ పదం ఏందనేది ఇట్లా అడుగుతుండే, కానీ ఇక్కడ ఈ శ్రేణిలో 2, 6, 18, 54, 122 అనే ఈ శ్రేణిలో ఇలా వస్తే ఎక్కడో ఒక కాడ 1458 అనేది వస్తుంది. మరి అది ఎన్నో పదం రూపంలో వస్తుందంటుండి, ఎన్నవ పదం రూపంలో వస్తుందంటుండి. సో ఇక్కడ మనం పదాన్ని చూస్తే ఇది ఎన్నో పదం? 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇలా లెక్క పెట్టుకుంటూ పోస్తే ఇది ఎన్నవ పదం అంటుంది సార్, ఎన్నో పదం అంటుంది. సో ఎన్నవ పదం ఎంత టర్మ్ను ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత టర్మ్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ వాంట్ టు ఫైండ్ ద ఎంత టర్మ్. సో విచ్ నెంబర్ అనే కంటే విచ్ ఈజ్ ద అనే అంటే ఆ పొజిషన్లో ఎంత టర్మ్ ఆఫ్ ది సిరీస్ అంటుండు. సో మనకు వాల్యూ తెలుసు, బట్ ఏ పొజిషన్లో, ఫస్ట్ పొజిషన్లో వస్తుందా, సెకండ్లో వస్తుందా, థర్డ్లో వస్తుందా, ఆ పొజిషన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది చూడంగానే మనకు నెంబర్ సిరీస్ రీజనింగ్ అనిపిస్తుంటుంది, కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ పేరు విన్నారా మాస్టర్? శ్రేణులు ఉంది కదా, అంక గణితం అనేది ఉందిగా, అంక శ్రేణి అని పేరు విన్నారు చూసారా? ఎస్, అంక శ్రేణితో కూడుకున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. రైట్, అంటే మనం ఇక్కడ ఎన్నో పదాన్ని తెలుసుకోవాలంటే అంక శ్రేణిలో ఎన్నవ పదానికి ఫార్ములా, ఎన్నవ పదానికి వచ్చేసి ఫార్ములా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఎన్నవ పదాన్ని తెలుసుకోవాలంటే ఇందులో ఎంత టర్మ్ తీసుకోవాలంటే అసలు వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఒకే రకమైన గ్యాప్ ఉందా, వేరేది వస్తుందా, అది చూడాలి. ఒకటి. మరి అలాగే ఆ గ్యాప్లోకి వస్తే ఇక్కడ మనకు వచ్చే గ్యాప్ ఎలాంటి గుణకారానికి వచ్చిందా, భాగారానికి వచ్చిందా, అది చూడాలి. మరి అది ఒకటి అంక శ్రేణికి సంబంధించింది వస్తే ఎలా ఉంటుంది, గుణ శ్రేణికి వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అంక శ్రేణులు అంటే ఒక నిర్దిష్టమైన విలువ ఒకే రకంగా ఉండాలి. ఇక్కడ నుంచి గ్యాప్ ఎంత ఉంది? 4. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది? మరి 12 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? మరి 36 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? మరి చాలా ఎక్కువ ఉంది సార్. ఎంత ఉంది? ఎస్, ఎంత ఎక్కువ ఉంది? 162 రావాలంటే ఎంత రావాలి? అక్కడ ఎంత రావాలి? ఎస్, ఎంత రావాలి? 102 రావాలన్నా, 112 రావాలన్నా, 112 రావాలి. ఎంత రావాలి సార్? 112 రావాలి. అప్పుడు ఈ 2 కలిపితే 4, 1కి 5, 16 అవుతుంది. 112 రావాలి. మరి ఇలా ఆ గణనీయంగా పెరుగుతూ ఉంది. గణనీయంగా పెరుగుతుందంటే ఇక్కడి నుంచి చూడండి మాస్టర్, ఏం జరిగిందనేది చూస్తే 4 ముళ్ళ 12, 12 ముళ్ళ 36, అవునా? మరి ఇలా గ్యాప్లో పెరుగుదల వస్తుంది అంటే ఇది మనకు అంక శ్రేణి అనేది కాదని తెలిసిపోయింది. అంక శ్రేణులు అంటే ఒకే రకమైన కాన్స్టాంట్ వాల్యూ పెరగాలి. అంక శ్రేణి కానప్పుడు నెక్స్ట్ ఏముంటుంది అని కనుక చూస్తే మనకు హరాత్మక శ్రేణి ఉంటుంది, గుణ శ్రేణి కూడా ఉంటుంది. ఏముంటుంది సార్? గుణ శ్రేణి అనగా జామెట్రిక్ ప్రోగ్రెసెస్,
మరొకటి హార్మోనిక్ ప్రోగ్రెసెస్. మరి గుణశ్రేణిలో ఎంత టర్మును ఎన్నవ పదాన్ని తెలుసుకోవడానికి ఫార్ములా కావాలి. సో ఇక్కడ ఎన్నవ పదము ఎంత టర్ము తెలుసుకోవాలంటే ప్రతిదీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మొదటి పదం నుంచే ప్రారంభమవుతుంది. సో ఈ మొదటి పదాన్ని ఏమని చూపించాలి? రెండో పదాన్ని అంటే ఇక్కడ ఏమంది? ఇది ఏ అని, మొదటి పదం అంటే ఏ అని, రెండో పదం వస్తే ఏఆర్ అని, అలా నెక్స్ట్ పదంకి వస్తే ఏమవుతుంది? ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఇట్లా క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? ఎస్. ఇలా పెరిగేటువంటి క్రమంలో మనకు ఎన్నో పదాన్ని తెలుసుకోవాలి, ఎంత టర్ముని తెలుసుకోవాలి. ఎన్ అనగా ఇక్కడ టిఎన్ అంటే ఎంత టర్ము. ఎంత టర్మును తెలుసుకోవాలంటే ఫార్ములా ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 మనం ఎన్ను ఫైండ్ అవుట్ చేయడం కోసం, రైట్? ఇక్కడ ఆర్ అంటే ఏంటిది అంటే రేషియో. ఆ రేషియోని సబ్స్టిట్యూట్ చేస్తావు. ఏ అంటే ఇది చెప్తావు. ఇక్కడ మనం ఎన్ను తెలుసుకోవాలి. టిఎన్ ఇది ఎంత పదం అంటే మనకు వచ్చింది ఎంత? 1458 వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ సార్. ఇప్పుడు చూద్దాం మాస్టర్. ఏ ఇజ్ ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ? ఏ అంటే మొదటి పదము. రెండో పదం అంటే ఏంది? ఎస్ అంటే బై T2 బై T1. ఇది టర్మ్ 1, ఇది టర్మ్ 2. T2 బై T1 ప్రతిది చేసిన ఎంత వస్తుంది? T2 బై T1 అంటే 6/2 ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ 3 వచ్చింది. ఇప్పుడు ఆర్ వచ్చింది. ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే ఫస్ట్ది మనకి ఇక్కడ 1458 సబ్స్టిట్యూట్ చేయండి సార్. రైట్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని చూద్దాం. 1458 అనేది టిఎన్ వాల్యూ వచ్చింది మనకు, టోటల్ వచ్చినటువంటి వాల్యూ. రైట్ సార్. ఇప్పుడు ఆ వాల్యూని మనం ఏ విధంగా తీసుకోవాలి? ద సమ్ ఆఫ్ టర్మ్ ఈజ్ వేరు. మరి ఆ టర్మ్ను ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటామా? ఎంత టర్మును ఎన్నో పదంకు ఆ విలువ జీపీలో గుణశ్రేణిలో ఆ విలువను ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక్కడ మనం తీసుకొస్తే 1458 ఈజ్ ఈక్వల్ ఏ అంటే 2, ఈ పాయింట్ అంటే ఇంటూతో సమానం. ఆర్ అంటే ఎంత రేషియో వచ్చింది? 3/n-1 వచ్చింది సార్. రైట్. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మరి 1458 దేనికి? 6/n-1 సార్. ఇప్పుడు 2 మూలు ఎంత? 6. 6 యొక్క ఘాతాంకము అనగా 1458 2 మూల 6. రైట్. 6 యొక్క ఘాతాంకాన్ని మనం కనుక్కోవాలి. 6/n-1 ఇది 6తో ఎంత వరకు వస్తుందో చూడాలి. క్లియర్?